నిన్న సాయంత్రం ప్రధాని మోడీ ప్రకటన చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సామాన్యుల్లో ఒకటే గందరగోళం. ప్రస్తుతం అమల్లో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. అర్ధరాత్రి నుంచే నిర్ణయం అమల్లోకి వచ్చింది. మరి ఇప్పుడున్న నోట్లను ఏం చేయాలి? వాటిని ఎలా మార్చుకోవాలి? అసలు మన చేతిలో ఉన్న నగదుకు విలువ ఉందా, లేకపోతే అవి చిత్తుకాగితాలే అవుతాయా? అర్ధరాత్రి నుంచే 500, 1000 రూపాయల నోట్లు చలామణిలో లేకుండా పోయాయి. టీ షాపులు, టిఫిన్ సెంటర్ల నుంచి పెట్రోల్ బంకుల వరకు ఈ నోట్లను తీసుకోవడం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? చేతిలో ఉన్న నోట్లకు విలువ లేకుండా పోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇలా ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు. ప్రస్తుతం చేతిలో ఉన్న డబ్బులు చెల్లుబాటు కాకపోయేసరికి సామాన్యులకు ప్రస్తుతానికి ఇబ్బందే. అయితే ప్రభుత్వం ఉపసంహరించుకున్న 500, 1000 రూపాయల నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తి సమాచారంతో నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత నోట్లను ఏం చేయాలి, ఎక్కడ మార్చుకోవాలి, ఏటీఎం నుంచి డబ్బులు ఎంత తీసుకోవాలి, ఇలా 1,00,000 ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానం చెప్పింది. వాటిని వివరంగా అర్థం చేసుకుంటే ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా అందరూ వేసే ప్రశ్న, మన చేతిలో ఉన్న పాత నోట్లకు విలువ ఉంటుందా లేదా అన్నది. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ప్రభుత్వం వీటిని రద్దు చేసింది కాబట్టి చలామణిలో ఉండవు. అందుకే వాటిని మార్చుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ పాత నోట్లను ఎలా మార్చుకోవాలి, ఎక్కడ మార్చుకోవాలి? దీనికోసం చేయాల్సింది చాలా సింపుల్. ముందుగా బ్యాంకుకు గానీ, పోస్ట్ ఆఫీసుకు గానీ వెళ్ళాలి. డబ్బులు మార్పిడి చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక ఫామ్ అందుబాటులో ఉంటుంది. అందులో మీ వివరాలు నమోదు చేయాలి. మీతో పాటు మీ ఒరిజినల్ ఐడి కార్డు తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ప్రస్తుతానికి ఒకేసారి 4,000 రూపాయల వరకు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునే వీలుంటుంది. అంటే మీ దగ్గరున్న పాత 500, 1000 రూపాయల నోట్లను తీసుకుని వాటికి సమానంగా ఉండే ఇతర నోట్లను క్యాష్ రూపంలో ఇస్తారు. 4,000కు మించి డబ్బులను మార్చుకోవాలంటే వాటిని బ్యాంక్ అకౌంట్లో గానీ, పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో గానీ డిపాజిట్ చేసుకోవాలి. ఇలా అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవడానికి కూడా కొన్ని పరిమితులున్నాయి. బ్యాంకు నిబంధనల ప్రకారం కేవైసీ నిబంధనలు పాటిస్తే ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే కేవైసీ నిబంధనలు పాటించని అకౌంట్లలో కేవలం 50,000 మాత్రమే డిపాజిట్కు అనుమతిస్తారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లు పరిమిత ప్రాంతాల్లో చెల్లుబాటు అవుతాయి. ఎల్లుండి అర్ధరాత్రి వరకు వీటిని అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ ఆసుపత్రులు, ఫార్మసీల్లో పాత 500, 1000 రూపాయల నోట్లను అనుమతిస్తారు. అలాగే ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లో కూడా పాత నోట్లు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పెట్రోల్ బంక్ ఈ నోట్లను అనుమతించాలని లేదు. చాలా మంది పెట్రోల్ బంకుల్లో తీసుకోవడం లేదని ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో తీసుకోరు. కేవలం ప్రభుత్వ పెట్రోల్ బంకులు, అవుట్లెట్స్ లో మాత్రమే వీటిని తీసుకుంటారు. వీటితో పాటు రైల్వే కౌంటర్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్ట్ కౌంటర్లలో కూడా ఈ నోట్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన వీటిల్లో పాత నోట్లను తీసుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. పాత నోట్లను మార్చుకోవడానికి మీకు అకౌంట్ ఉన్న బ్యాంకుకే వెళ్లాల్సిన అవసరం లేదు. 4,000 లోపు నగదు మార్చుకోవడానికి దేశంలోని ఏ బ్యాంకుకు చెందిన బ్రాంచ్ లేదా పోస్ట్ ఆఫీస్కైనా వెళ్లొచ్చు. అలాగే దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతా లేకపోతే తక్షణం అకౌంట్లు తెరవమని ఆర్బీఐ సూచిస్తోంది. ఇప్పటికిప్పుడు అకౌంట్లు తెరవలేని వాళ్లు బంధువులు, స్నేహితుల అకౌంట్లలో కూడా నగదు డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే అందుకు వాళ్ల అనుమతి తీసుకుంటూ బ్యాంకుకు లెటర్ ఇవ్వాలి. బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్ ఉన్న వ్యక్తులు కూడా నిబంధనల ప్రకారం నగదు మార్చుకోవచ్చు. నగదు మార్చుకోవడానికి వ్యక్తిగతంగానే బ్యాంకుకు వెళ్లాలా, లేక ఎవరినైనా పంపొచ్చా? ఈ విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీ తరపున ఎవరినైనా బ్యాంకుకు పంపించి నగదు మార్పించుకోవచ్చు. అయితే బ్యాంకుకు ఈ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలి. ప్రస్తుతం దేశంలో లేని వాళ్ల పరిస్థితి ఏంటి? విదేశాలకు వెళ్లి ఇప్పటికిప్పుడు రాలేని వాళ్ల పరిస్థితి ఏమిటి? వీళ్లు నగదు ఎలా మార్చుకోవాలి? ఇలాంటి వాళ్లకు కూడా అవకాశం కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విదేశాల్లో ఉన్నవాళ్లు తమ తరపున వాళ్ల ప్రతినిధులను బ్యాంకుకు పంపించి నగదు మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవచ్చు.
మోడీ తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. స్వతంత్ర భారతావనిలో ఇదో సంచలన నిర్ణయం అంటున్న దత్తాత్రేయతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బ్లాక్ మనీని వెనక్కి తెస్తామంటూ మోడీ సర్కార్ మొదటి నుంచి చెప్తూనే ఉంది. అందులో భాగంగానే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. దీంతో అటు కొంతమంది స్వాగతిస్తున్నారు, మరికొంతమంది ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఈ విధంగా చేస్తే మేమంతా ఏ విధంగా రోజువారీ జీవితాన్ని ఎలా తీసుకోవాలి, బయటికి ఎలా వెళ్ళాలంటూ వాళ్ళంతా ఆందోళన పడుతున్నారు. కానీ మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల భవిష్యత్తులో బాగుంటుంది, ఖచ్చితంగా ఎవరైతే నల్ల కుబేర్లు ఉన్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపాల్సిందేనని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. అయితే ఈ విషయాలకు సంబంధించి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మనతో ఉన్నారు. చెప్పండి సార్, మోడీ తీసుకున్న నిర్ణయం ఏమనిపిస్తుంది మీకు? మొదట ఇది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. నల్లధనం పైన, రెండో వైపు ఉగ్రవాదం మీద, ఈ రెండింటి మీద తీసుకున్నటువంటి చర్య అవుతుందో ఇది దేశ హితానికి, జాతి హితానికి, ఇది ప్రపంచంలో భారతదేశాన్ని ఆర్థిక నియంత్రణ చేసేటువంటి దేశం భారతదేశం అని చూపించగలిగినటువంటి సత్తా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. బహుశా నేను అనుకుంటాను ప్రధానమంత్రుల్లో ఇంత సాహసోపేతమైన నిర్ణయం చేసినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని నేను భావిస్తున్నాను. దీన్ని అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం యొక్క ఉన్నటువంటి ఒక నల్లధనం సమానమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నది కాబట్టి ముందు మన దేశంలో చక్కదిద్దుకుంటే ఇది కొన్ని ఇబ్బందులు ఎప్పుడైనా ఒక గొప్ప పని చేసినప్పుడు, సాహసోపేతమైన పని చేసినప్పుడు కొన్ని తప్పవు, కఠినాలు, కొన్ని ఇబ్బందులు తప్పవు ప్రజలకు. కాబట్టి సామాన్య ప్రజలు వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది కలిగినా ఇది తాత్కాలికమైనదే, దీర్ఘకాలికంగా ఇది తప్పకుండా సమాజ హితానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఈ విషయంలో ఈ అడుగు వేయడం పట్ల ఏమనిపిస్తుంది? ప్రతిపక్షాలు మాత్రం అంటే బయట నుంచి తేవాల్సినటువంటి నల్లధనాన్ని తీసుకురాలేక ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. బయట విషయం దాని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, దాంట్లో ఎక్కడ కూడా ఇది లేదు. కానీ అనేకమైనటువంటి ఒక ఇంటర్నేషనల్ లాస్ కానివ్వండి, లేక మిగతా అనేకమైనటువంటి దేశాల యొక్క సహకారం కానీ అది ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది. కానీ మన దేశంలో ప్రధానమంత్రి ఇక్కడ కూడా మనం ప్రారంభిస్తే అక్కడ ఇంకా వెళ్ళేటువంటి నల్లధనానికి ఇది అడ్డకట్టు వేస్తుందని, అలాగే ఇక్కడ మన దేశ ప్రజలకు ఒక చక్కటి విధానాన్ని నడిపించాలని వారు తీసుకున్న నిర్ణయం తప్ప ఇది ఎవరికి ఇబ్బంది పెట్టాలనే నిర్ణయం కాదు. అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ట్యాక్స్ కట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకునేటువంటి వాళ్ళు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఈ ప్లాన్ తోనైనా జన్ధన్ యోజనతో ప్రతి ఒక్కరికి అకౌంట్లు ఇవ్వడం మొదలు చేశారు మీరు మొదట్లో? లేదు, తప్పకుండా. ఎందుకంటే ప్రధానమంత్రి మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి విధానం మీద పెట్టినాడో ఇది అవినీతిని ఇది తొలగించడం కోసమే చేసినటువంటి చర్య. ఇప్పుడు పేదలు, రైతులు, కూలీలు ఇలాంటి వాళ్లకు ఇది చాలా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇది ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇంకా ఇప్పుడు ఇది చాలా వేగవంతంగా ముందుకెళ్లే అవకాశం ఉందని భావిస్తా ఉన్నాను. చివరగా ఏదైతే అటు ఉగ్రవాదానికి నల్లధనానికి కూడా ముడిపెడుతున్నారు, ఎలా అసలు అది ప్రాసెస్? అనేక మంది ఉగ్రవాదులకు బయట దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి కానీ, గల్ఫ్ కంట్రీస్ నుంచి కానీ, విదేశాల నుంచి కానీ వస్తున్నటువంటి నల్లధనం ఏతుందో ఇది ఇక్కడ వచ్చిన తర్వాత పెద్ద నోట్లనే చెలామణి అవుతుంది. అందుకనే వాళ్లకు ఇంకా కరెన్సీ అనేటువంటిది వాళ్ళ చేతుల్లో పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందుకనే ఇది తప్పకుండా ఒక ఆయుధంగా మనం ఉగ్రవాదులందరినీ కూడా వాళ్ళ చర్యలను కూడా అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుందని తప్పకుండా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. స్పష్టంగా చెప్తున్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. ఏదైతే మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం సామాన్యులకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనీ విషయంలో ట్రాన్స్పరెన్సీగా ఉండడం కోసమే ఇతర దేశాలతో ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నిటిని అంచనా వేశాకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి దత్తాత్రేయ అంటున్నారు. కెమెరా పర్సన్ రాకేష్తో రాజు, ఎన్టీవీ. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో ఒక్కసారి దేశంలో కలకలం రేగింది. దేశంలో ఉన్న కటిక పేదవాడితో మొదలుకుని అపర కోటీశ్వరుని సైతం ప్రభావితం చేసే నిర్ణయం కావడంతో ప్రజలందరిలో ఆందోళన మొదలైంది. కేంద్రం తీసుకున్న నిర్ణయ ప్రభావం ఎలా ఉంటుంది, ఇప్పుడు సామాన్యులు ఏం చేయాలి, తమ దగ్గర ఉన్న డబ్బును ఎలా మార్చుకోవాలి అనేది అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై బ్యాంకింగ్ రంగ నిపుణుడు నరసింహమూర్తి ఏమంటున్నారో మా ప్రతినిధి రవి అందిస్తారు. ఇలా అందరికీ అందించాలి అనే ఉద్దేశంతోనే, అదేవిధంగా నల్ల ధనాన్ని అరికట్టాలి అనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఉన్న పలంగా ఈ అర్ధరాత్రి నుంచే 500 రూపాయలు 1000 రూపాయలు బ్యాన్ చేస్తున్నాం. అది కూడా రానున్న నెలలోనే, అంటే డిసెంబర్ 31 లోపే వాటన్నిటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలి.
అని తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆర్థిక నిపుణులు నరసింహారావు గారు ఉన్నారు. సార్ ఇప్పుడు నరసింహమూర్తి గారు ఉన్నారు. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలపై సాధారణ జనాలకు ఏ విధంగా ఉంటుంది ప్రభావం, లేకపోతే బ్యాంకింగ్ పై ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకున్నాం. సార్ ఇప్పుడు ఉన్నపలంగా నిర్ణయం తీసుకున్నారు, ఈ అర్ధరాత్రి నుంచే నిషేధాన్ని విధిస్తామని చెప్తున్నారు. దీనిపైన ఏదైనా ప్రభావం ఉంటుందా సార్? ఇది చాలా సాహసోపేతమైంది, చాలా సంచలనాత్మకమైంది. సడన్గా ఎవరికి చెప్పకుండా రాత్రి 9-8 గంటలకి అనౌన్స్ చేశారు. అంటే ఏమిటంటే దీనికి ఎక్కువ పొద్దున్న నుంచి ఆయన డిస్కస్ చేస్తున్నారు. దీనిలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. బేసిక్గా ఏమిటంటే పాకిస్తాన్ ఫేక్ కరెన్సీ ఇండియాకు పంపించి టెర్రరిస్టులకు ఇచ్చి టెర్రరిజం పెరుగుతోంది ఫేక్ కరెన్సీతో, ఒకటి. రెండు, ఈ బ్లాక్ మనీ ఉండటం వల్ల ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతోంది. పైగా ఈ లావాదేవీలన్నీ కూడా ట్యాక్స్ పరిధిలోకి రావట్లేదు. చాలా బ్లాక్ మనీ, అంటే ఇప్పటికి లాస్ట్ 2 ఏళ్లలో 1,25,000 కోట్ల బ్లాక్ మనీ బయటకు వచ్చింది. ఈ పిఎం గారు తీసుకున్న స్టెప్స్, సిట్ కానివ్వండి, మిగతా మన విఐడిఎస్ స్కీమ్ కానివ్వండి, మిగతా ఫారిన్ కంట్రీస్తో అగ్రిమెంట్ల ద్వారా బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, 1,25,000 crores వచ్చాయి. కానీ ఇంకా చాలా లక్షల కోట్లు ఇండియాలో ములుగుతున్నాయి. సో ఆ ఉద్దేశంతో ఆయన సడన్గా ఒక్కసారి ప్రక్షాళన చేద్దామని, ఒకసారి క్లీన్ చేద్దామని సిస్టమ్ని ఉన్న పరంగా అన్ని రద్దు చేశారు. దీనివల్ల ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కొంతవరకు తీరుద్దామని రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లలో, అదే ఎయిర్ ట్రావెల్స్లో ఎక్కడైతే టికెటింగ్ కౌంటర్లు ఉన్నాయో అక్కడ డబ్బులు చెల్లుతుందని, ఇది 11th రాత్రి దాకా. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో, మందుల షాపుల్లో ఎగ్నెస్ట్ ప్రిస్క్రిప్షను, తర్వాత బరియల్ గ్రౌండ్స్లో, క్రిమిటోరియంస్లో ఈ విధంగా ఇవి చెల్లుతాయని, డీజిల్ పెట్రోల్ బంకు షాపుల్లో ఇవన్నీ 11th నవంబర్ దాకా మీరు వెళ్తే ఈ డబ్బులతో మీరు చెల్లుబాటు అవుతుంది. ఇంకా దేనికి కూడా ఈ చెల్లుబాటు కాదని చెప్పారు. సో అంటే కొంతవరకు నిత్యావసర వస్తువులకి, కొంతవరకు నిత్యావసర పనులకి ఇవి చెల్లుబాటు అవుతుందని చెప్తున్నారు. సో అది కాకుండా దీనివల్ల వచ్చే నష్టాలని, కొంతవరకు కష్టాలని మీరు ప్రజలంతా కూడా ఇది ఫెస్టివల్ ఆఫ్ ఆనెస్టీ, ఫెస్టివల్ ఆఫ్ ఇంటిగ్రిటీగా ఒక పండగలాగా భరించండి కష్టాలని అని చెప్పి ఆయన చెప్పారు ప్రజలకి. సో ఇది చాలా గొప్ప నిర్ణయం చెప్పచ్చు. సార్ మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తుంది నల్లధనాన్ని అరికడతాం అని చెప్పేసి. దాదాపు ఇప్పుడు 2.5 ఏళ్ళు గడుస్తున్న ఈ టైంలో ఉన్నపలంగా ఈ నిర్ణయం తీసుకునే దాని వెనక ఏదైనా ఉందంటారా? ఉన్నపలంగా నిర్ణయం అంటే దీనికి ప్రిపరేషన్ కావాలి. దీనివల్ల నష్టం మనకి సిటీల్లో కంటే కూడా విలేజెస్లో, బేసిక్గా మనకి చాలా రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, కొండల్లో ఉన్న ప్రజల్లో, అలాంటి వాళ్ళకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఈ మెసేజ్ ఎంతవరకు వెళ్తుందో తెలియదు మనకి. వాళ్ళ దగ్గర 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు ఉండొచ్చు. సో బేసిక్గా మన ఇండియాలో మోర్ దాన్ 50% ఆఫ్ రూరల్ పాపులేషన్కి బ్యాంక్ అకౌంట్ లేవు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇది కొంచెం కష్టమైన పనే. అందుకే ఫస్ట్ ఇలాంటిది అనౌన్స్ చేయకుండా మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ జన్ధన్ యోజన కింద అందరూ పూర్ పీపుల్ని బ్యాంకింగ్లో తీసుకొద్దామని ప్రయత్నం చేశారు. అది చేసిన తర్వాత ఏటీఎంలు, డెబిట్ కార్డులు అందరికి ఇద్దామని. సో దాని మీద ప్రయత్నాలు చేశారు. ఒక 2 నెలల క్రితం, 4 రోజుల క్రితం ఆర్బీఐ ఈ ఫేక్గా మిస్యూజ్ కాకుండా ఏటీఎం కార్డు ఎవరన్నా మిస్యూజ్ చేసి రాంగ్గా డబ్బులు తీసుకుంటే వెంటనే కనుక 24 గంటలు ఇన్ఫార్మ్ కనుక చేస్తే మీకు క్రెడిట్ బ్యాక్ ఇస్తామని చెప్పారు. అంటే దీనికి కొంతవరకు ప్రిపరేషన్ అయిందేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది గోప్యంగా ఎట్టిపోయి సడన్గా చేశారు. ఈ ప్రిపరేషన్కి జన్ధన్ యోజన కానివ్వండి, డిఫరెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేయటం కానివ్వండి, విఐడిఎస్ ద్వారా ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వటం కానివ్వండి, తర్వాత వచ్చిన ఈ ఆర్బీఐ నామ్స్ ఆన్ ఏటీఎం కార్డు మిస్యూజ్ కానివ్వండి, ఇవన్నీ ఒక పరంపర చూస్తే, ఈ సీక్వెన్షియల్గా చూస్తే దీనికి ప్రిపరేషన్ అయిందో అనిపిస్తుంది. కాకపోతే సడన్గా అనౌన్స్ చేయటం అనేది మనకి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. ఇది చేయటం చాలా మంచి అయింది. సడన్గా హవాలా పోతుంది. మనకి కాశ్మీర్లో వచ్చే టెర్రరిజం కూడా అది చాలా ముఖ్యంగా వాళ్ళు పంపిస్తున్నారు ఫేక్ కరెన్సీ ఇండియాలో అని చెప్పి ఒక దెబ్బకి కొట్టేయటం అనేది చాలా మంచి పని అయింది. సార్ రీసెంట్గా ఆర్బీఐ 2,000 రూపాయల నోట్లను రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటించింది. మరి ఇలాంటి టైంలో ఈ 2 నోట్స్ను రద్దు చేయడం ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? రేపటి నుంచి 10వ తారీఖు నుంచి కొత్త 500, కొత్త 2,000 నోట్లు వస్తున్నాయి. వాళ్ళు కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టి 10 నుంచి 20 దాకా రోజుకెంతని, 20 నుంచి 30 దాకా రోజుకెంతని, ఈ విధంగా కొత్త నోట్లు సర్క్యులేషన్లో తీసుకొచ్చి ప్రతి అకౌంట్ హోల్డర్కి అవసరానికి కోసం కొంచెం ఇస్తా ఉన్నారు. సో ఈ పాయింట్లో పాతవన్నీ తీసేయడం ఒక దెబ్బతో అంటే ఒక్కసారి ప్రక్షాళన అయిపోయింది.
కొత్త నోట్లు వస్తూ ఉంటాయి. సో దానివల్ల మళ్ళీ కొత్తగా బ్లాక్ మనీ అక్యుములేట్ అవ్వడం టైం పడుతుంది కదా. సో కొత్త నోట్లుగా అలాంటి ఫీచర్లు కూడా ఏదో ఉంటాయి. ఏదో జీపీఎస్ ట్రాకింగ్ ఏదో 2000 రూపాయల నోట్ల మీద పెడతారని చెప్పి పుకారం నిజమో తెలియదు, కొంత న్యూస్ ఐటమ్ బయటకు వచ్చింది. సో కొత్త నోట్ల వ్యవహారంలో ఎలా చేయాలని గవర్నమెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆశిస్తాం. కాకపోతే పాత తీయటం వల్ల ఒక్కసారిగా సిస్టంలో ఉన్న బ్లాక్ మనీ ప్రక్షాళన అయిపోతుంది. సో దీనివల్ల మనకి ట్యాక్సెస్ పెరుగుతాయి, దీనివల్ల బ్లాక్ మనీ అఫీషియల్గా బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది, దానివల్ల మనకి కామన్ మ్యాన్కి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇంకో విధంగా ఎకానమీలో ఫేక్ కరెన్సీ వచ్చి ఎకనామిక్ టెర్రరిజం అవుతుంది, అదే అవుతుంది. మనకి పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిజం కాశ్మీరు అలాంటి బార్డర్ ఏరియాస్లో ఆ టెర్రరిజం కూడా కంట్రోల్ అవుతుంది. సో దీనివల్ల మల్టిపుల్ లాభాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా హర్షదాయకం. మనం ప్రజలు కొంచెం కష్టపడినా కూడా ఈ 2-3 రోజుల కష్టాన్ని సహించాలి. ఈ బ్యాంకులో ఒకరోజు ట్రాన్సాక్షన్స్ ఉండవు, అంటే పబ్లిక్ ట్రాన్సాక్షన్స్ ఉండవు కానీ బ్యాంకులు పనిచేస్తాయి. సో అందుకని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్కులు లావాదేవీలు అవి ఉంటాయి కానీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. మరి ఎప్పుడో బంద్ అవుతే ఒక రోజు మనం కష్టపడుతున్నాం, ఏదో ఒక రోజు బంద్ అయింది అనుకోవాలి, మా కొంచెం కష్టాన్ని కూడా మనం భరించాలి. ఇది దేశానికి ఇదమితంగా మంచిది కాబట్టి కొంచెం గొప్ప మనం కష్టం పడాలి. సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా 500,000 రూపాయలను శాశ్వతంగా బ్యాన్ చేస్తారా, లేకపోతే మళ్ళీ కొత్తగా నోట్స్ ప్రింట్ చేయడం వాటన్నిటిని మళ్ళీ ప్రజల్లోకి తీసుకురావడం ఇలాంటివి? పాత నోట్లు మొత్తం శాశ్వతంగా పోయేయండి. కొత్త 500 రూపాయల నోటు ఇప్పుడున్న దానికి ఫీచర్స్ వేరు. కొత్త 500లో ఎర్రకోటను తీసుకొస్తున్నారు, కొత్త ఫీచర్స్ పెడతారు. సో పాతవన్నీ పోయాయి. పాతవన్నీ డిసెంబర్ 30 దాకా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. శుభ్రంగా కొత్తవి వస్తాయి. సో అందుకని మీకు పాతదంతా ఒకసారిగా తుడిచిపెట్టేసినట్టు అయిపోయింది. చాలా సాహసోపేతం. ఇది చేయటం అంటే సామాన్యం కాదు. ఎస్పెషల్లీ ఒక పొలిటీషియన్ ఒక పొలిటికల్ సిస్టంలో ఉంటూ ఇంత పొలిటికల్ సిస్టంలో బ్లాక్ మనీ ఎలక్షన్స్లో ప్లే చేసే హెవాక్ని ఒక్కసారి చేతితో తుడిచేయటం అనేది చాలా గొప్ప నిర్ణయం. హ్యాట్స్ ఆఫ్ టు మోదీ అని చెప్పచ్చు. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా ఇన్ని రోజులుగా దీనికోసం పుష్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ని. సో చంద్రబాబు గారికి కూడా దీనికి మనం థ్యాంక్స్ చెప్పచ్చు. ఆయన ప్రయత్నాలకు కూడా ఇవి సఫలీకృతమని చెప్పచ్చు. సార్ రోజుకు 10,000 రూపాయలు, వారానికి 20,000 రూపాయలు మాత్రమే డ్రా చేసుకోవచ్చు అనే నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడంతే సిటీ వాళ్ళంతా క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ టైంలో ఇలా? గ్రామీణ ప్రాంత ప్రజలకి ఇది నిజంగా కొంచెం కష్టం అండి. నా కోరిక ఏంటంటే మీడియా, ప్రింట్ మీడియా, టీవీ మీడియా విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్ళకి తెలిసేటట్టుగా చేసి వాళ్ళకున్న బ్యాంకులో మనీ అంతా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకుల్లోనూ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లోనూ డిపాజిట్ చేసుకుని వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా కాకుండా వాళ్ళు మీద పెట్టెల్లో పెట్టి దాచుకుంటారు. అది వృధా కాకుండా మన మీడియా బోత్ ప్రింట్ అండ్ టీవీ మీడియా దీన్ని బాగా ప్రచారం చేసి అదేవిధంగా ఆల్ పొలిటికల్ గవర్నమెంట్స్ కూడా బాగా ప్రచారం చేసి దీన్ని సఫలీకృతం చేయాలి. లేకపోతే కొన్ని అనర్థాలకు దారితీస్తుంది. దీన్ని సఫలీకృతం చేయటం ఈ ప్రయత్నం రాష్ట్రానికి, దేశానికి, మన అందరికీ మంచిది కాబట్టి అందరం భాగస్వాములు ఈ సఫలీకృతం అవ్వాలని కోరుకుందాం. సార్ ఈ నోట్స్ ఎక్స్చేంజ్ కోసం బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసుల పైన ఒత్తిడి పెరుగుతుందంట, లేకపోతే బ్యాంకింగ్ ఇండస్ట్రీతో అంత మూలధనం ఉందా? నోట్స్ ఎక్స్చేంజ్ ఏముందండి? నోట్స్ ఎక్స్చేంజ్ కాదండి, పాతదంతా కూడా తీసుకుని మీ అకౌంట్లో క్రెడిట్ ఇస్తారు, కొత్తగా కావాలి డబ్బు ఇస్తారు. నోట్స్ ఎక్స్చేంజ్ అని వాళ్ళు చెప్పలేదు. ఇవాళ అవగాహన ఏమిటంటే మీకున్నది మీ అకౌంట్లో డిపాజిట్ చేయండి 30 లోపల, కొత్తగా డ్రా చేసి కొత్తగా వాడుకోండి. అది సో ఆ విధంగా అయ్యే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మరి బ్యాంకింగ్ వ్యవస్థ మీద చాలా ఒత్తిడి. డిసెంబర్ 30 దాకా ప్రతి బ్యాంకు ఎక్స్ట్రా అవర్స్ పనిచేయాల్సిందే, ఒత్తిడి పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తోంది నల్లధనాన్ని అరికడతామని చెప్పేసి. సో ముందుగానే వీళ్ళంతా ప్లాన్డ్గానే ప్రిపరేషన్ చేసి నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు ఆర్థిక నిపుణులంతా. అయితే కొంతమేర అటు సాధారణ ప్రజానికాన్ని కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళపైన కొంత కష్టతరంగానే ఉంటుంది. కానీ దీనంతా ఒక మోదీ పిలుపు మేరకు ఒక పండగలా స్వీకరించి నల్లధనాన్ని అరికట్టడంలో మనవంతు బాధ్యతగా ఉండాలని చెప్తున్నారు. ఇది ఆర్థిక నిపుణుల మాట. కెమెరామెన్ ఎన్వీఎస్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. బులెటిన్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.
పెట్రోల్ బంకుల్లో 2 రోజులు చెల్లుతాయంటూ ప్రధాని మోడీ ప్రకటన చేస్తే బంకుల యాజమాన్యాలు మాత్రం నిరాకరిస్తున్నాయి. కొన్ని చోట్ల చిల్లర కోసం కొట్లాడుకుంటున్నారు. 500 నోటు తీసుకెళ్లి 200 రూపాయలు ఆయిల్ కొట్టమంటే అందుకు నో అంటున్నారు బంకుల సిబ్బంది. అయితే 500 లేకపోతే 1000 రూపాయల పెట్రోల్ కొట్టించుకోవాలంటున్నారు. అయితే అంత పెట్రోల్ మాకెందుకంటూ నిలదీస్తున్నారు జనం. దీంతో రచ్చరచ్చగా మారుతోంది. పెట్రోల్ బంకుల్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. కేంద్ర నిర్ణయంతో ప్రజలు డైలమాలో పడిపోయారు. డబ్బులున్న వారి పరిస్థితి ఒకటైతే డబ్బులు లేని వారి దుస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. ఏటీఎంలు వెక్కిరిస్తున్నాయి. కనీసం చిల్లర వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు జనం. ఒంగోలు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. 500, 1000 నోట్ల రద్దు ప్రకాశం జిల్లాలో ప్రజల్ని కలవరపెడుతుంది. ప్రధానంగా నిన్న రాత్రి ప్రధానమంత్రి మోడీ ప్రకటన చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా జిల్లాలో 500, 1000 నోట్లు మారని పరిస్థితుంది. అయితే పెట్రోల్ బంకుల్లో కూడా ఈ 500 నోట్లు 1000 నోట్లను కూడా తీసుకునే పరిస్థితి ప్రస్తుతం కనబడుతూ ఉంది. అర్ధరాత్రి నుంచి కూడా జేబులో ఉన్న 500 నోట్లు 1000 నోట్లు ఏం చేయాలనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే ఈరోజు ఏటీఎం సెంటర్లు పనిచేయవు, అదేవిధంగా బ్యాంకులు పనిచేయని పరిస్థితుల్లో జేబులో ఈ డబ్బులు చిల్లర లేని వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం మనం ఒంగోలులోని చర్చి సెంటర్లో ఉన్న ఎస్బీహెచ్ ఏటీఎం సెంటర్లో ఉన్న ఇక్కడ 24 గంటల పాటు కస్టమర్లతోటి ఈ ఏటీఎం సెంటర్లన్నీ కిటకిటలాడుతుంటాయి. అర్ధరాత్రి టైంలో కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండిద్ది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, సర్వర్ ఆగిపోయిన ఏటీఎం విజువల్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ విజువల్స్లో ప్రస్తుతం అయితే ఈ పరిస్థితి ప్రధానంగా చూస్తే నిత్యం ఇక్కడ కస్టమర్లతోటి రద్దీగా ఉండే ఏటీఎం ఇది ఒంగోలులో. ఈ ఏటీఎంలో ప్రస్తుతం పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే ఈ రోజు వరకు కూడా ఎలా గడపాలనేది ప్రధానంగా ప్రజల్లో నెలకొన్న ఆందోళన. 1500 నోట్ల రద్దుని ఒకేసారి ప్రకటించడంతో ఈ రోజు ఎలా గడపాలనేది కూడా చాలా మంది తెలియని అర్థం కాని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి కస్టమర్లు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, రాత్రి ప్రకటన జరిగిన తర్వాత ఈ రోజు మీ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఏముంది సార్, డబ్బులు లేవు. రాత్రి వచ్చాము, రాత్రి జనాలు ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ వచ్చాము, మార్నింగ్ లేవు. ఇంట్లో కూరగాయలు కానీ ఇంట్లో సరుకులు కానీ ఏవి తీసుకెళ్లాలని ఇబ్బంది అవుతుంది. ఎలా చేయాలి ఏం అర్థం కావట్లేదు. ఏదో బల్లో పెట్రోల్ కొట్టించుకుందామని కానీ పర్సులు ఎవరు పెట్టుకోవట్లేదు కదా ఈ రోజుల్లో. డబ్బులు అందరూ ఏటీఎంలో పెట్టుకున్నారు. సడన్గా క్యాన్సిల్ చేశారు. ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. మరి గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకున్నారో ఏమో తెలియదు. చెప్తే బాగుండేదని, 10 రోజుల ముందే చెప్తే బాగుండేది అనుకుంటున్నారు. మీరు చెప్పండి, ఓట్ల రద్దుని గురించి మీరేమంటారు? మాకైతే చాలా ఇబ్బందిగా ఉందండి. డబ్బులు ఇక్కడ అంటే పర్లేదు, కానీ పల్లెటూరు వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలిసింది, రాత్రి తెలిసింది. వాళ్ళు వచ్చి ఏటీఎం దగ్గర తీసుకోవాలన్నా కానీ మార్నింగ్ అవుతుంది. మా ఇంటికాడ వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉందండి. వాళ్ళు రావాలన్నా కానీ వచ్చి తీసుకోవాలన్నా కానీ ఏదన్నా గప్పన ఏదైనా అర్జెంట్ అవసరాలు ఉంటాయి, వాటిని పరిగణలోకి తీసుకోవాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది మాకు బాగా. మాకైతే ఇబ్బందిగానే ఉంది. ఏదైనా ముందుకు వెళ్ళి చేస్తే బాగుండేది. ఏదన్నా కొంచెం తక్కువ అమౌంట్ అయినా కానీ ఇంట్లో పెట్టుకోవడానికి బాగుండేది. ఇప్పుడైతే ఇబ్బందిగా ఉందండి. ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది కొంచెం. అంటే ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి ఈరోజు మీరు ఏటీఎంకి వచ్చారు, ఇక్కడ పరిస్థితి ఏటీఎం లేదు. మరి ఈరోజు మీరు ఎలా గడపాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవి పారేయాలనిపిస్తుంది. ఈ 2 రోజుల నుంచి చెప్పుంటే మాకు కొంచెం బాగుండేది. ఇప్పుడు సడన్గా చెప్పడం వల్ల ఏటీఎంలు అన్నీ తిరుగుతూ ఉన్నాం నైట్ నుంచి. అసలు ఏ వర్క్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2000 ఉన్నాయి, అవి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. పారేసుకోవాలా, మా దగ్గర ఉంచుకోవాలి, అసలు ఏ విషయం అనేది తెలియదు. అంటే నిన్నటి వరకు కూడా బంగారంలో కనిపించిన 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు ఈరోజు మారని పరిస్థితి, చిత్తు కాగితాల కంటే దారుణంగా తయారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూస్తే ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తుగా ప్రకటన చేసినట్టయితే చిల్లర తమ దగ్గర పెట్టుకోవచ్చు, పెట్టుకునే వాళ్ళమని చెప్పని ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఇది ప్రకాశం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో వెంకట్రావు, NTV, ఒంగోలు. చేతిలో ₹1,00,000 చిల్లి గవ్వ లేని వాళ్లా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇది మంచి నిర్ణయమే అయినా రాత్రికి రాత్రి నిర్ణయంతో మేము నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ సొంత గ్రామాలకు ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు జనం. అనంతపురం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 500, 1000 రూపాయల నోట్ల ముద్రను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది ఈ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నా, మరి ఎవరు ఇతర మధ్యతరగతి ప్రజలు మాత్రం చాలా తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చిన వారు మొత్తం 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు తీసుకొని మనకు కనబడుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక్కడ కౌంటర్ దగ్గర ఉన్న వారు మాత్రం తమ చేతుల్లో 500, 1000 రూపాయలు నోట్లు తీసుకొచ్చి దీన్ని టికెట్లు తీసుకునే పరిస్థితి ఉంది. ఏమంటే గతంలో తను దాచుకున్న డబ్బును తీసుకొచ్చి ఇప్పుడు చిల్లర చేసుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు. చెప్పండి సార్, రాత్రి నిన్నే వినబడింది కదా, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? నిన్న ఏటీఎంలో డబ్బులు తీసాం, పనుండి యూనివర్సిటీకి వచ్చున్నాం. మేము ఒంగోలు ప్రకాశం జిల్లా మాది, పని మీద వచ్చాం. రాత్రి ఏటీఎంలో డబ్బులు తీస్తే 500 రూపాయల నోట్లు వచ్చాయి. ఉదయానికల్లా చల్లని నోట్లు అయిపోయినాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది అయినప్పటికీ ఈరోజు ఉదయం హోటల్కి వెళ్ళి 500 ఇస్తే టిఫిన్కి హోటల్ వాళ్ళు కూడా తీసుకొని పరిస్థితి అయింది. మరో ప్రయాణికుడు అయితే ఎవరైతున్నారో చిల్లర మాత్రం కొంత పెట్టుకున్నాం, మిగతా అన్ని దాదాపు మనం చూడొచ్చు 500 రూపాయలు కట్ట 30,000 వరకు ఉందంటున్నాడు. ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా చెప్పండి సార్, ఎలాంటి ఇబ్బంది? ఖచ్చితంగా ఇది ఇబ్బంది సార్ సామాన్య ప్రజానికని. కానీ దేశం యావత్తు గర్వించదగ్గ నిర్ణయం తీసుకున్నందుకు మనందరం కూడా హర్షించాలి. ఎందుకనంటే ఇది సామాన్య ప్రజల ప్రాబ్లంగా ఉంది, కానీ టోటల్ గా బ్లాక్ మనీని అరికట్టే దిశలో ఖచ్చితంగా మనం ఇబ్బంది పడాల్సిందే. అకస్మాత్తుగా ఇప్పుడు 500 రూపాయలు అంటే బస్సులో ఎక్కాము, బస్సులో ఎక్కితే 500 రూపాయలు మారు అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ చిల్లర లేకుండా 100 రూపాయల నోట్లు లేకుండా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు కదిరి నుంచి వస్తామంటే కొంతమంది ప్రయాణికులు కూడా కింద దిగిపోయారు డబ్బులు లేవని. తర్వాత మరి ఇప్పుడు మనకు అకస్మాత్తుగా ఇప్పుడు బ్యాంకులు కూడా ఈ రోజు రేపు సెలవు అంటున్నారు. అటువంటిప్పుడు మార్చుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. చిల్లర కోసం తిరుగుతున్నాం సార్. అంటే మీరు ఎంప్లాయీ అండి? ఎంప్లాయర్. అక్కడ మేము ట్రైనింగ్ వచ్చినాం ప్రాంగణమా. మేము మా దగ్గర మా ఫ్రెండ్ దగ్గర కూడా 500 ఉంది. ఆ చిల్లరకి పొద్దుటి నుండి తిరుగుతున్నాం. టిఫిన్ తినకపోతే అక్కడ మేడం ఇక్కడ 500 ఇస్తే మేము తీసుకోము, చిల్లర ఉంటేనే టిఫిన్ తినండి అంటే ఆడ చెప్తే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ కూడా టికెట్ తీసుకుంటేనే చిల్లర ఇస్తాము అని చెప్తా అన్నారు సార్. ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాం సార్, యూనివర్సిటీ పని మీద. మాది ప్రతిభా డిగ్రీ కాలేజ్. అక్కడ మేము ఇక్కడ డీడీ చేద్దామని వచ్చాం. ఇక్కడ కనీసం టిఫిన్ చేద్దామని హోటల్లోకి వెళ్తే 500 రూపాయలు బోర్డు పెట్టారు, 500, 1000 రూపాయలు చెల్లవని. ఎరువు తీసుకుంటామని వస్తే బస్ స్టాండ్లో తీసుకుంటామన్నారు, బస్ స్టాండ్లో తీసుకోలేదు. 20 రంగులు తీసుకుంటేనే 20 రంగులు తీసుకోవాలి. పెట్రోల్ బంక్లో తీసుకుపోతే వాడు 500 ఎంత ఉంటే 500 నోటు ఉంటే 500 పెట్రోల్ పోస్తామంటారు. ఇప్పుడు మా దగ్గర 10 చిల్లర మటుకు పెట్టుకుంటాము. ఇప్పుడు అవసరానికి మాకు ఇప్పుడు పోవాలన్నా, ఇప్పుడు ఎరువులు తీసుకోవాలన్నా ఇప్పుడు మళ్ళీ ఎవరిని అడగలరు సార్. మళ్ళీ మనమైతే మనం అనంతపురం బస్ స్టాండ్లో మాత్రం ప్రయాణికుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పవచ్చు. ఏదైతే ఉందో ఏటీఎంలో సైతం ప్రస్తుతానికి 500 రూపాయల నోట్లు వస్తున్నాయని ప్రయాణికులు చెప్తున్నారు. కోట హైదరాబాద్ స్టూడియో. రైట్, ఇక ఊళ్ళకు వెళ్లే జనం ఇబ్బందులన్నీ ఎన్ని కావు, బస్టాండ్లలో నరకం చూస్తున్నారు. ఓవైపు చిల్లర లేక మరోవైపు పెద్ద నోట్లు మారకపోవడంతో అటు ఊళ్ళకు వెళ్లలేకపోతున్నారు, ఇటు ఇళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితి. దూర ప్రయాణాలు యాత్రల్లో ఉన్న వారి పరిస్థితి మరింత నరకంగా మారింది. పూర్తి డీటెయిల్స్ హైదరాబాద్ బస్టాండ్ నుంచి మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. ప్రస్తుతం మన సిటీ బస్సులో ఉన్న సిటీ బస్సులో పరిస్థితులు ఎప్పుడు చిల్లర కావాలి అనే గొడవ ఎప్పుడు ఉంటుంది. కానీ ప్రస్తుతం మన ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ రాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తాయి అనేది ఇక్కడ ఉన్న కండక్టర్తో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, అంటే రాత్రి నుంచి 1000 అలాగే 500ని బ్యాన్ చేశారు. మీకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మాకు తెలిసిన నోటీస్ ప్రకారం బస్ స్టాప్లో కానీ రిజర్వేషన్స్లో కానీ బస్సులో కానీ 500 నోట్లు చెల్లాలి అనేది ఆదేశాలు ఉన్నాయి. మీకు ఆ ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? బస్సులో అనేది ఏం లేదు, తీసుకోవాలనేది ఏం లేదు. మేమైతే తీసుకోవడం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు రిజర్వేషన్ ఓన్లీ ట్రావెల్, ఇది రైల్వే ఓన్లీ పెట్రోల్ బంక్లో తీసుకోవాలని చెప్పారు. మాకు బస్సులలో తీసుకోవాలనేది ఏం లేదు ఇప్పటికైతే. మీకు ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి లేదు? ఇప్పటికైతే లేదు. ఎవరైనా ఇస్తే రిజెక్ట్ చేస్తున్నారా? ఇప్పటివరకు అయితే ఎవరు ఇవ్వలేదన్నా. ఇస్తే ఒకవేళ ఇష్టపడి రిజెక్ట్ చేసి ఇది దాదాపు సామాన్యులు చాలామంది కూడా చేంజ్ లేకపోవడం వల్ల బస్ ఎక్కే వాళ్ళు కొద్దిగా ఎంతో కొంత 50 రూపాయలతో కానీ లేదంటే 10 రూపాయలతో కానీ ఎక్కువ లోకల్ బస్సులో తీసుకుంటారు. కానీ డిస్టిక్ బస్సులో మాత్రం సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు 500 నోట్ ఇచ్చి తర్వాత చేంజ్ తీసుకునే ప్రయత్నం చేస్తే బస్సుల్లో మాత్రం డబ్బులు చెల్లవు, ఓన్లీ రిజర్వేషన్ కౌంటర్లోనే చెల్తాయన్న నేపథ్యంలో సామాన్యులు చాలా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం శివతో అరుణ్ కుమార్, హైదరాబాద్.